ఇప్పుడు ఆలోచన అంటే ఒక ఫార్మ్లెస్ షేప్లెస్ ఆలోచన సమూహం, భావాల సమూహం అంటే వాటికి తిండితో ఏం పని, అవి కోరిక ఎందుకు తినాలా, వాటికి అన్నం ఎందుకు తినాలనేది ఇట్ ఇస్ డిఫరెంట్ పాయింట్. ఓకే, సో అప్పుడు వాటికి అసలు రూపమే లేనప్పుడు వాటికి బాడీ ఎందుకు అవసరం అనేది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే గాల్లో ఉండొచ్చు, మనకి ఎందుకు ముక్కు కళ్ళు నోరు ఎందుకు కావాలనేది ఒక పాయింట్. నేను చాలా మంది డాక్టర్స్ కూడా అడిగాను, దే కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. So what precisely is the question? మై ప్రిసైజ్ క్వశ్చన్ ఈజ్ నేను ఎవరిని, నేను నా ముక్కు కాదు, నా కళ్ళు కాదు, నాకు బాడీ ఉంది, నా కాళ్ళు చేతులు, నేను మాట్లాడుతున్నాను, నా నాలుగు కలుగుతుంది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ అన్నిటికీ నేను నా కళ్ళు నా ముక్కు అంటున్నా. అండ్ నా ఎవరు ఫస్ట్ నా బాడీ కాదని నేను ప్రూవ్ చేశాను ఇప్పుడే. ఎందుకంటే నా కళ్ళు అంటున్నా, కళ్ళు నేను అంటలా. సపోజ్ నేను ఎవరిని, నా అంటే ఏంటి అనేది సింప్లిస్టిక్ డెఫినేషన్ అయితే నేను ఆలోచిస్తున్నా, నేను ఫీల్ అవుతున్నాను. ఆ ఫీలింగ్కి ఆలోచనకి ఒక షేప్ అనేది లేదు కాబట్టి ఆ పర్టికులర్ థింగ్ నా అని మనం అనుకోవచ్చు. సో అప్పుడు అది ఆలోచనలకి చావు ఎలా ఉంటుంది, ఫీలింగ్స్కి చావు ఎలా ఉంటుంది అది తెలియదు. ఎందుకంటే అప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత వాడుతాం. నమస్తే అండి. ఈ మధ్యన మన ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో మరణం గురించి, అసలు మరణం ఎవరికి ఉంది, మానవుడి మనసుకా, దాని పర్యవసానం ఏమిటి, అట్లా కొన్ని విషయాలు చర్చించారు వారి ఇంటర్వ్యూలో. వాటి గురించి ఒక చిన్న వివరణ, నాకు తెలిసిన నా అనుభవానికి వచ్చినటువంటి విషయాలు, శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకుందామని వీడియో చేస్తున్నానండి. మరణం గురించి ఈజీగా అడిగేశారు సార్, అది బ్రహ్మ విద్య. మీకు తెలియకనే బ్రహ్మ విద్య గురించి మీరు తెలుసుకుంటున్నారు. మీ లోపల అది వెతుకుతూ ఉంది. అదే ఆ నేను అనే తత్వం. సరే, ఏది ఏమైనా చీకటి అంటే, లేదా మరణం అంటే, లేదా చచ్చిన వారిని చూడమన్నా ఇష్టపడని మీలాగా ఉండేటువంటి చాలామందికి దేవుడు ఖచ్చితంగా దాన్ని అనుభవంలోకి తీసుకొస్తేనే అది మనకు అర్థమవుతుంది, లేకపోతే అది అర్థం కాదు. అందుకే అంటారు, మరణము గురించి చచ్చినవాడు అయినా చెప్పాలా. చచ్చినవాడు ఎట్లా మాట్లాడతారు సార్? లేదంటే చచ్చినవాడు తిరిగి మళ్ళీ లేచి వచ్చి చెప్పాలా. అంతకుమించి మరణం గురించినటువంటి అనుభవం గురించి ఎవరు చెప్పలేరు. ఓకే సార్. సో ఇంత పెద్ద ఈ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి అంటే ఎందుకు ఇది బ్రహ్మ విద్య అంటున్నానంటే సార్, భగవద్గీతలో కొన్ని శ్లోకాల్లో దేవుడు పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై ఉన్నాడు. అంటే మృత్యువు ఈజ్ ఈక్వల్ టు దైవము. ఇదే మాదిరిగా బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి దైవము మనకు అనుభవంలోకి రావాలి అంటే మృత్యువును అనుభవించకుండా దాని నుంచి తప్పించుకొని మనం మాధవుడిగా మన యొక్క ప్రయాణంను కొనసాగించలేము. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి రహస్యంగా తెలుసుకోవాలంటే అసలు మానవ నిర్మాణం గురించి మొదటగా ఆలోచన చేయాలి సార్. మనం క్లుప్తంగా చెప్తాను దాని గురించి కూడా సార్. మొట్టమొదటగా మైండ్ అండ్ మ్యాటర్ ఈ రెండే సార్, ఏం లేవు. సింపుల్గా చెప్పుకుందాం మనం, మైండ్ అండ్ మ్యాటర్. సార్ మ్యాటర్ని మనము క్రియేట్ చేయలేము, అట్లా కానీ డిస్ట్రాయ్ చేయలేము. అది ఉంటుంది అంతే, దాని రూపాలు మార్చుకుంటూ ఉంటుంది మ్యాటర్. సో మైండ్ ఇంకా ఆల్రెడీ దాన్ని మనసు లేదా జ్ఞానము ఆ యొక్క విధానాలు పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది. సో మైండ్ అండ్ మ్యాటర్ ఉంది సార్ మొట్టమొదటగా. అయితే మన బైబిల్లో మొట్టమొదటగా యోహాను సువార్తలో కానీ, ఆదికాండం 1:1లో కానీ, యోహాను 1:1లో కానీ చిన్న మాట ఉంటుంది సార్, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది సార్. అంటే దేవుడు తన క్రియేషన్ ఎట్లా చేశాడంటే ఆది యందు చేశాడు. అంటే ఆయనకు ఒక బేస్ కావాలి, ఒక పునాది కావాలి. ఆ పునాది రాయి ఎవరు అంటే ఆది. దాన్నే మన హిందుత్వంలో సౌండ్ లేదా శబ్దము లేదా ఓంకారము, బైబిల్లో వాక్యము అని ఉంటుంది. ఆది అంటే వాక్యమే, వేరే ఏం లేదు, అంటే ఓంకార శబ్దము. ఓకే సార్. ఆ శబ్దమునందు దేవుడు భూమిని ఆకాశములను అంటారు సార్. భూమి ఒకటే, ఆకాశములు అంటే ఆకాశతత్వములు చాలా ఉన్నాయి, అనేక ఆకాశాలు ఉన్నాయి. భూమి మాత్రం ఒకటే. భూమిని ఆకాశములను సృజించను. అయితే ఎక్కడ ఎవరి ఎంత సార్? ఆది అందు. ఇదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి సార్. సో ఇప్పుడు భూమి గురించి ఆలోచన చేస్తే, ఎందుకంటే మానవుడు ఉండేది ఆ భూమిలోనే కదా. ఓకే సార్. సో ఇప్పుడు ఆది అందు, ఇప్పుడు ఈ ఆది అనే పెద్ద మనిషి, ఆది పురుషుడు, ఆయన ఏం చేశాడంటే సార్, ఒక సంకల్పం. ఆయనకు మైండ్ ఉంది, మ్యాటర్ ఉంది తన లోపల. కాబట్టి ఒక సంకల్పంతో ఆయన ఒకటి అనుకున్నాడు, సంకల్పించాడు. సంకల్పిస్తే ఆ ఆది నుంచి మళ్ళీ ఏమొచ్చాయి సార్? మొట్టమొదటగా ఆకాశం వచ్చేసింది. ఆకాశం కాస్త వాయువు అయింది. వాయువు కాస్త అగ్ని. అగ్నితత్వం ఏమైంది సార్? జలము. జలతత్వము పృథ్వీ. ఏమైంది సార్? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మైండ్ లేకుండా మ్యాటర్కి గతి లేదు సార్. ఇవి రెండు జంట పక్షులు, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. మైండ్ లేకుండా ఉంటే మ్యాటర్కి గతి లేదు. అంటే తాను ఉంటుంది ఎట్లా, తాను ఉన్నట్టు తనకు తెలియదు. తాను ఉన్నట్టు మైండ్ చెప్తే కానీ తనకు తెలియదు సార్. అంటే శక్తి జడ పదార్థము, తాను ఉన్నట్టు తనకు తెలియదు. కాబట్టి తనకు గతి కలిగి ఉండాలి అంటే మ్యాటర్తో, మైండ్తో ఉండాలి మ్యాటర్. అదే మాదిరిగా మైండ్కి స్థితి
మ్యాటర్లోనే ఉంటుంది సార్. ఎక్కడ ఉంటాడు ఆయన? ఉండడంలోనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎనర్జీ ఉండాలి ఆయనకు. ఎనర్జీ లేకుండా మైండ్ ఒకటే ఉంటే ఇంత సృష్టి జరగదు. 100% ఎనర్జీ కావాలి, అదే మ్యాటర్ కావాలి. అంటే మ్యాటర్ లేకుండా ఉంటే మైండ్కి స్థితి ఉండదు. అదే మాదిరిగా మైండ్ లేకుండా ఉంటే మ్యాటర్కి గతి ఉండదు. ఇవి రెండు భార్యాభర్తలాగా ఈ యొక్క ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండేవి సార్, మైండ్ అండ్ మ్యాటర్. సో మొత్తానికి గాల్లో ఉండాల్సినటువంటి ఈ జంట పక్షులు కాస్త పంచభూతాల్లోకి వచ్చి ఫ్రీజ్ అయిపోయాయి సార్ అనేది మనకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ ప్రాణము మనసులు ఈ రెండు ఈ పంచభూతాల్లోకి వచ్చి చేరి తిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాయి సార్. వచ్చిన దారి మర్చిపోయాయి. ఇదే మాయా అని అంటారు మన దాంట్లో వాళ్ళు. తిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాయి కాబట్టి అది పాపము అని అంటది బైబిల్. ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి మళ్ళీ తిరిగిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము? ఆది నుంచి మనం వచ్చాము. సో మళ్ళీ ఆ ఆదిలోకి మనం వెళ్ళాలి. ఇది మనిషికి ఉండేటువంటి తిరుగు ప్రయాణం. కానీ దాన్ని ఈ మాయలో పడి మర్చిపోయాం. అంటే మళ్ళీ ఏమవుకోవాలి సార్? మనిషి ఈ ఫ్రీజ్ అయిపోయినటువంటి ప్రాణం మళ్ళీ అన్ఫ్రీజ్గా రావాలి. ఇప్పుడు మరణం అనేది ఒకటి ఉంది కదా సార్ మనకి, అదే కదా మెయిన్ సబ్జెక్ట్. మరణం దేనికి నిర్ణయించబడింది అంటే, మరణము ఈ పంచభూతాలు అంటే దేహమే కదా, ఈ పంచభూతాలకు నిర్ణయించబడింది మరణము మైండ్కి కాదు, మరణము మ్యాటర్కి ఉంది. ఎప్పుడూ మరణం వస్తుంది అనేది కాదు సార్, ప్రజెంట్ మనం మృత్యువులో ఉన్నాము. చిన్న లాజిక్, మనము పుట్టినప్పుడు ఎంత వయసు ఉంది? పుట్టినప్పుడు చర్మం ఎలా ఉండింది, తర్వాత పెరిగే కొద్ది చర్మం ఎలా అయింది? ఒక సర్టెన్ ఏజ్ వరకు 33.5 years మ్యాక్సిమం అంతవరకు ఏదైనా పెరుగుదల ఉంటే పెరిగేది ఉంటుంది, యవ్వన కాలం ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా తరిగిపోతా వస్తూ ఉంటుంది. నిరంతరం మార్పే. పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న క్రమంలో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సర్టెన్. సో మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉంది సార్. మరణము అమ్మ ఒడిలో నుంచి, అమ్మ కడుపులో నుంచి మనం కింద పడిన క్షణం నుంచే మనకు మరణం స్టార్ట్ అయిపోయింది. మనం మృత్యువు ఒడిలో ఉన్నాము. విషయం ఏంటంటే, పంచభూతాలకు నిర్ణయించింది మృత్యువు, నా మనసుకు కాదు మృత్యు ఉండేది. కాబట్టి పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువు తాను పోయేటప్పటికల్లా ఈ మనసు కూడా తీసుకుపోతుంది సార్. అందుకోసమే డాక్టర్లు అంటారు, ప్రాణం పోయిన తర్వాత మైండ్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు డెత్ని డిక్లేర్ చేస్తారు సార్. అంతవరకు డెత్ని డిక్లేర్ చేయరు. ప్రారంధం తీరి స్లోగా ఈ మైండ్ ఏం చేస్తుందంటే సార్, ఈ మ్యాటర్ ఏం చేస్తుందంటే మైండ్ మనసును తినేస్తుంది. ఎటర్నల్ డెత్ అది. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఈ మ్యాటర్ని మైండ్ తిన్నదనుకోండి సార్, ఎటర్నల్ లైఫ్. ఇక్కడ మనం అనుకుంటున్నట్టు ఇక్కడ జరిగే క్రియలో, ప్రాసెస్లో మ్యాటర్ని మైండ్ తిన్నప్పుడు అక్కడ ఒక చీకటి కలుగుతుంది సార్. అది డెత్. ఎలా వెళ్ళాలి? పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును మైండ్ మింగేయాలి. అప్పుడే మళ్ళీ మనము ఆది యందు చేరగలుగుతాం. అంటే దాని అర్థం ఏంటంటే సార్, శక్తిని మనం వశపరచుకోవాలి. శక్తికి మైండ్ వశం కాకూడదు సార్, శక్తిని మైండ్ వశపరచుకోవాలి. అది సృష్టి ధర్మము. అలా కాకుండా న్యాచురల్గా జరిగేటువంటి మరణాలన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే సార్, శక్తికి అంటే మ్యాటర్కి మైండ్ ఆహారం అవుతూ ఉంది. ఎటర్నల్ డెత్ సార్. ఆ డెత్ ఏమవుతుందంటే సార్, జీవితం ముగించి మొదలు పెట్టడానికి సహాయం చేస్తుంది. లోక విషయంలో జీవితం ముగించి దైవీ విషయంలో జీవితాన్ని నూతనంగా తిరిగి జన్మించినటువంటి స్థితిలోకి తీసుకుపోవడానికి, అంటే మానవ జన్మ నుంచి మాధవ జన్మకి రూపాంతరం పొందడానికి ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అక్కడ. దీన్నే మొదటి మరణము అంటారు సార్. మొదటి మరణము పొందిన వాడికి అంటే మైండ్ మ్యాటర్ని తిన్నప్పుడు జరిగేటువంటి మరణం సార్ అది. ఇట్టి మరణం పొందినటువంటి వాడికి రెండవ మరణం లేదు సార్. అంటే ఆ మరణం బాడీకి తప్పితే మైండ్కు లేదు. మొదటి మరణమే రుచి చూడనటువంటి వాడికి ప్రారంధం తీరి ఈ శరీరం పోయిన తర్వాత అది ఎటర్నల్ డెత్. సో ఆ మాదిరిగా మొదటి మరణము పొందినటువంటి వాడికి ఎటర్నల్ లైఫ్ అంటే మైండ్కి మ్యాటర్ ఆహారం అవుతుంది అటు వారి స్థితిలో. అయితే మొదటి మరణం రుచి చూడనటువంటి వారికి నేరుగా వారి యొక్క మ్యాటరు మైండ్ని తినేస్తుంది. ఇది ఎటర్నల్ డెత్. ఇదంతా కూడా అనుభవానికి వచ్చేటువంటి విషయం సార్. మొదటి మరణము అనుభవించినటువంటి వాడికి మరణం యొక్క అనుభవము తెలుసు కాబట్టి అది మరణమే కాదు. మరణం యొక్క అనుభవము తెలిసినటువంటి వాడికి మరణం ఎట్లవుతుంది సార్? అదే మాదిరిగా దైవీ విషయంలో వాక్య బీజము ఆధారంగా ఇన్ ది సెన్స్ క్రీస్తు ద్వారా తిరిగి జన్మించినటువంటి వారికి నెక్స్ట్ జననమే లేదు. అంటే ఇటు వారు జనన మరణ చక్రమును దాటి ఉన్నారు.
ఇదే మానవుడి నుంచి మాధవుడికి ప్రాసెస్ అయ్యేటువంటి విధానము. ఇందులో పతంజలి యోగ శాస్త్రము ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం సార్ చాలా అద్భుత రీతిగా వివరించాడు పతంజలి యోగ శాస్త్రం. కేవలం ఇది మన బైబిల్ చెప్తున్నట్టు విశ్వాసం ద్వారా కృప చేతనే ఈ ఎటర్నల్ లైఫ్లోకి మనము దాటగలుగుతాము. ఎవరి సహాయం చేత మనం ఫస్ట్ అనుకున్నాం చూసారా సార్, ఎవరైనా చచ్చిన వాడైనా వచ్చి మనకు చెప్పాలా. చచ్చిన వాడు ఎట్లాగో రాలేడు. చావును జయించి మట్టి నుంచి మహిమకు పునరుత్థానుడైనటువంటి వాడు, మృత్యువుకు మృత్యువైనటువంటి వాడు, మృతులలో నుంచి లేచినటువంటి ఆది సంభూతుడు ఎవరైనా ఉన్నాడంటే వాడే ఆచార్యుడు మనకు. ఆయనైనా వచ్చి మనకు చెప్పాలి. సో అట్టి అనుభవంలో క్రీస్తును రుచి చూశాను సార్ నేను. కాబట్టి క్రీస్తే గురువుగా ఉండగా ఆ అనుభవం ద్వారా ఎటర్నల్ లైఫ్లో ఈ జీవితం ముగించాక మరణమైన తర్వాత లైఫ్ ఏంటిదా, ఎట్లా ఉంటుందా, సో ఇప్పుడే దాని అనుభవం నేను పొందుతున్నాను సార్. ఈ శరీరం వదిలిపెట్టాక ఏ అనుభవం లేదు సార్. ఇంకా మ్యాటర్ ఎప్పుడు మైండ్కి అనుభవానికి వస్తుంది, అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఉన్నప్పుడే దీన్ని వశపరుచుకొని ఎటర్నల్ లైఫ్లోకి వెళ్ళాలి మనం. సో మానవుని జన్మ అద్భుతమైనటువంటి జన్మ సార్. అందుకే శంకరాచార్యులు వివేక చూడమనిలో ఒక మాట అంటాడు సార్, దుర్లభం త్రైతే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయ. 3 విషయాలు దుర్లభమైన విషయాలు. ఒకటి మానవుడిగా పుట్టడం, కానీ పుట్టేశాం. రెండవది ముక్తి రావాలి, అంటే ఈ ఫ్రీజ్ అయినటువంటి స్థితి నుంచి అన్ఫ్రీజ్ అవ్వాలి. మ్యాటర్ నన్ను తినకముందే నేను మ్యాటర్ తినేసేయాలి అనేటువంటి కోరిక, కాంక్ష మానవుడిలో కలగడం అనేది ఒక అదృష్టం, చాలా రేర్ కలగడం. అలా కలిగిన తర్వాత అట్టి వారికి గురువు దొరకడం అనేది ఇంకా దుర్లభమైనటువంటి విషయం. ఈ 3 దుర్లభం, కానీ ఆల్రెడీ మానవ జన్మకు వచ్చేసాం. ఇంకా డెత్ గురించినటువంటి ఆలోచన చేస్తున్నామంటే ముక్తి కొరకు ప్రాకులాడుతున్నాం మనం. ఎట్టి స్థితిలో దేవుడు తన కృపను, తన సన్నిధిని మీకు తోడుగా అనుగ్రహించి, ఎవరైతే చూస్తున్నారో వారందరికీ తోడుగా అనుగ్రహించి అటు గ్రహించేటువంటి స్వభావమును మీకు ప్రసాదించమని సమనీయంగా కోరుకుంటూ మ్యాక్సిమం చేతనైన వరకు అర్థమయ్యేట్లుగా చెప్పడానికి ప్రయత్నించాను సార్. ఇటు అవకాశం మీ ద్వారా నాకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్.